అన్నా జై భీమ్ అన్నా. జై భీమ్ బ్రదర్, మీతో చాలా డౌట్లు మాట్లాడాలి. మీరు కాల్లో లైవ్ లో పెడతారు అన్న. లైవ్ లో అన్న రవికిరణ్ అన్న చెప్పండి. గన్నవరం మీరు లైవ్ లో ఉన్నారన్నా, మీరు చెప్పండి. ఎవరిదాకా లైవ్ చూసి కదా చెప్పండి, మీరు ఏం చెప్పాలన్నా చెప్పండి. చాలా సంతోషం అనే. ఇప్పుడు వరకు నేను మీకు అటెండ్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఐజీ గారు ప్రవీణ్ గారి యాక్సిడెంట్ అని ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఆయన రిలీజ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ లో వాస్తవాలు ఎంత వరకు ఉన్నాయని అబ్జర్వ్ చేసే పనిలో నేను దాన్నే చూస్తూ ఉన్నాను. దాంట్లో నాకు కలిగిన సందేహాలు మళ్ళీ ఒకసారి మీ ద్వారా జనాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు ఏం చెప్పాలని చెప్పండి. లైవ్ అంతా చూస్తున్నారు, చెప్పండి మీరు. ఓకే, ఇప్పుడు ఐజీ గారు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ లో ఏలూరులో ఏదైతే మన మందు కొన్నారని ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపించారో అది మొత్తం నేను 1-2 సార్లు నేను హై అండ్ మొబైల్ వాడుతున్నాను. నా మొబైల్ కొంచెం చాలా క్లారిటీగా చూపించగలదు. నేను జూమ్ చేసి మరీ చూశాను. నిజంగా అక్కడ ఆ సీసీ ఫుటేజ్ లో హెల్మెట్ మీద జావా అనే మార్క్ లేదు. కానీ యాక్సిడెంట్ స్పాట్ లో ఉన్నటువంటి అది హెల్మెట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం జావా అనేది ఉంది. రెండోది, వీళ్ళు కీసర టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో వాళ్ళ సపోర్ట్ ఇంతకు ముందు వాళ్ళు ఏం చెప్పారు, మేము వైద్యం చేసాము అని అన్నారు. ఏది టోల్ ప్లాజాలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ అక్కడ ఇంత అనాలిసిస్ చేసినటువంటి ఐజీ గారు ఆ కీసర టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేశారో అది సీసీటీవీ ముందే జరిగింది కదా, దాన్ని ఎందుకు చూపించలేదు? అక్కడ దాన్ని ఫార్వర్డ్ చేశారు. మరొకటి వచ్చేసి యాక్సిడెంట్ స్పాట్ లో ఆయన డెడ్ బాడీ ఎలా ఉంది అంటే ఆయన వేసుకున్నటువంటి టీ షర్ట్ కరెక్ట్ గా ఆయనకి సెట్ అయ్యేలా ఉంది. అంటే టీ షర్ట్ రిస్ట్ దగ్గరికి కరెక్ట్ గా ఉంది. ఇంకొంచెం తక్కువగానే ఉంది కానీ ఎక్కువగా అయితే లేదు. కానీ వీళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన తన టీ షర్ట్ ని వెనక్కి మడత పెట్టుకుని ఉంది. ఓకే, యాక్సిడెంట్ స్పాట్ లోనేమో అన్నా మీరు ఫైనల్ గా ఏం చెప్పాలి అన్నా, ఏం చెప్పాలి చెప్పండి అన్న. ముందు నా డౌట్స్ మొత్తం నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్న లైవ్ లో ఉన్నారు అన్న, మీరు లైవ్ లో ఉన్నారు, మీరు ఏం చెప్పాలా చెప్పండి, ఆ షార్ట్ లో చెప్పండి. చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. నా డౌట్స్ ముందు మీకు చెప్తాను. నేను ఐజీ కాదు అన్న, నీ డౌట్స్ కాదు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పు. నీ డౌట్స్ ఇన్వెస్టిగేషన్ కాదు, జరిగిందంతా జై భీమ్ దినపత్రిక రాస్తుంది, చెప్తూనే ఉంది, అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరిదా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటా అది ఫైనల్ చెప్పేసాయి. అది ఓకే. ఐజీ గారు ఆల్రెడీ ఏదైతే సీసీ ఫుటేజ్ మేము రిలీజ్ చేసామో అది మాకు సంబంధం లేదని ఎస్పీ గారు చెప్పిన ఈ సీసీ ఫుటేజ్ బేస్ చేసి ఇది యాక్సిడెంట్ అని క్లియర్ చేశారు. కానీ యాక్సిడెంట్ స్పాట్ లో యాక్సిడెంట్ జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఫైనల్ గా దాన్ని మాత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే ఏమన్నా దాస్తున్నారా? ఎందుకు ఈ సీసీ ఫుటేజ్ ని అడుగుతున్నాను అంటే అక్కడ వెహికల్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు వెహికల్ చూడడానికి కూడా వెళ్తుర్లేదు. అంటే వెహికల్ ని మనం చూడడానికి కూడా అక్కడ వెళ్తుర్లేదు. కానీ యాక్సిడెంట్ జరిగింది అని చెబుతున్న తర్వాత దుమ్ము లేస్తుంది. అంటే అది ఇన్విజిబుల్, మనం చూడలేము దుమ్ముని. కానీ మన ఒక పెద్ద ఆబ్జెక్ట్ వెహికల్ అనేది చాలా పెద్ద ఆబ్జెక్ట్, అది మనకి లైవ్ లో చక్కగా కనబడుతుంది. కానీ ఆ వెహికలే కనిపించినటువంటి స్పాట్ లో కంటికి కనిపించినటువంటి దుమ్ము పైకి లేవడాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో ఎలా చూపించారు ఇంతకు ముందు? దాన్ని పోలీసులే రిలీజ్ చేశారు కదా. మరి అదే సీసీ ఫుటేజ్ ని ఈయన ఆ ప్రెస్ మీట్ ముగించే ముందు చూపించలేదు. ఎందుకని చూపించలేదు? అసలు ఆ లైట్, ఆ పొగ వచ్చినప్పుడు ఆ లైట్ ఎక్కడి నుండి వచ్చింది? మీరు అది చెప్పండి అన్న, మీరు ఏం చెప్పాలో చెప్పండి అన్న. మీరు అక్కడ జరిగింది గది, మనం నన్ను క్వశ్చన్ అడగడం కాదు, కానీ నువ్వు ఈ సమాజానికి ఏం చెప్పాలో అది చెప్పండి ఫస్ట్. ఇది ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ గా చేశాము అని అంటున్నారు, కానీ ట్రాన్స్పరెంట్ గా చేయలేదు. నిజాలు దాస్తున్నారు అనేటటువంటిది నా ఉద్దేశం. ఫైనల్ గా క్రైస్తవ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు క్రైస్తవ సమాజానికైనా వేరే సమాజానికైనా మనం చెప్పే ప్రతి మాట శాసనం కాదు. కానీ ఇక్కడ నా సందేహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మర్డరే అయ్యి ఉండొచ్చు. దీన్ని పూర్తిగా నమ్మి మన సోదరుని మనం కించపరుచుకోవాల్సిన అవసరం అయితే లేదు.
ఒకవేళ మన దగ్గర శక్తి ఉంటే శక్తి మేర న్యాయం కోసం పోరాటం చేయడమే మంచి పద్ధతి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ పెద్దన్న. అండ్ ఎస్ఐ గారు, ఐజీ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను దాని స్క్రీన్ రికార్డ్ చేసి ఉంచాను. మీ మెయిల్ ఐడి చెప్తే అది వాట్సాప్ లో పంపించలేను అంత వీడియో. అన్న ఇంకోటి ఒక నిమిషం అన్న, ఒక నిమిషం లైన్లో ఉండండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి రాష్ట్రాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్చి 24, 2025న ఆయన మృతదేహం రాజమండ్రి సమీపంలో కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై గుర్తించబడింది. పక్కనే బైక్ ఉండడంతో ఇది రోడ్డు ప్రమాదం అని తొలుత భావించారు. అయితే పోస్ట్మార్టం నివేదిక ప్రకారం ఆయన చేతులు మరియు ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. ఇది హత్య అనుమానాలను పెంచుతుందని వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లోనే సాక్షి టీవీలో కానీ సమయం తెలుగులో కానీ వాళ్ళు రాసిళ్ళు. ఇంకోటి, ఈ కేసుపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. పోలీసులు హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న ప్రవీణ్ గారు రాజమండ్రికి ఎందుకు వెళ్లారని దానిపై కూడా దర్యాప్తు జరుగుతుందన్నటువంటిది సాక్షిలో రాసినటువంటిది కూడా రాస్తున్నారు. చూడండి, ఈ కేసుపై ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఎందుకు పోయినా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్, జీవి హర్ష కుమార్ వంటి నేతలు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇగో అని ఇవాళ ఒక మాట ఇవాళ ఇప్పుడు ఆయన ఎవరైతే ఐజీ అశోక్ కుమార్ గారు మాట్లాడినది ఏదైతే ఉందో దాని విషయంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో, ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుందో దయచేసి చూడండి క్రైస్తవ సమాజమా. ఎంత భయంకరంగా అబద్ధాలు ఆడి ఎంత అభద్రత భావంలో క్రైస్తవ సమాజాన్ని నెట్టివేస్తున్నారో, ఈ అన్ని ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నాడు. ఇలా ఉన్నటువంటి మనువాదం ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నేను మొదటి నుంచి చెప్తాను అన్న, చెప్పండి. ఇప్పుడు మీరు రాజేష్ మహాసేన గురించి చెప్పినప్పుడు ఇంకొక డౌట్ చెప్తున్నాను వినండి. లైన్ ఉండమ్మా. యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నంలో ఒక వీడియో చేశాడు గత ఒక వారం రోజుల క్రితం. దాంట్లో ఒక సోదరుడు ఏమడిగాడంటే, అన్న మరి మాస్క్ కళ్ళజోడు రెండు పక్కన పెట్టున్నాయి కదా, వాటిని ఎవరు తీశారు అంటే వాటి పోలీసులే తీశారు దాన్ని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో, చనిపోయిన వ్యక్తి ఎవరో చూడడానికి మొహం చూస్తారు కదా, అందుకోసం పోలీసులే తీశారు అని ఆ వీడియోలో కన్ఫర్మ్ చేసి చెప్పాడు. ఆ వీడియోని తన మీడియా నుంచి డిలీట్ చేసుకున్నాడు. పెద్ద కుట్రలో భాగంగా మహాసేన రాజేష్ హస్తం కూడా ఉంది. చాలా బాధాకరం. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని కోల్పోయారు. ఏమన్నారంటే ప్రెస్ మీట్ లో ఐజీ గారు ఏం చెప్తున్నారంటే, మరి ఆ మాస్క్ ను స్పెక్స్ పక్కన పెట్టి ఉన్నాయి కదా, వాటి గురించి ఏమంటారు అంటే, అవును ఆయన దొల్లుకుంటూ వెళ్ళాడు కదా, జారుకుంటూ వెళ్ళాడు, మాస్క్ ఊడిపోతుంది కదా అన్నాడు. ఎలా ఊడిపోద్ది? తెగిపోద్ది. సరే అలా అనుకుంటే మాస్క్ తెగిపోద్ది. అవును, మడిచి పక్కన పెట్టినట్టు ఎలా ఉంటుంది? అది కూడా చేతి పక్కనే మడిచి పెట్టినట్టు ఎందుకు ఉంటుంది? అవును అన్న, అందరు డౌట్స్ మొదటి నుంచి మనం డౌట్స్ రేజ్ చేస్తున్నాం, కానీ నిజంగా చెప్తున్నానా మీరు దయచేసి మీరు నాకు ఇంకొక 2 నిమిషాలు సమయం అన్న, తొందరగా ఇవ్వండి, దండం పెడతాను ప్లీజ్. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మీరు ఏది ఉన్నా తొందరగా చెప్పండి అన్న. చాలా కాల్స్ నేను ఉన్నాయి, ఇంకా చాలా కాల్స్ ఉన్నాయి, చాలా కాల్ మాట. మీరు ఇది లైవ్ కానీ రేపంచాలి అన్ని బంద్ చేస్తాను, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, తప్పుదోవ చూపించాలి, అన్నీ అయిపోయినాయి. దీనిలో చాలామంది పాస్టర్లు కుమ్మకాయలు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలా రేపొద్దున రాబోయే రోజులలో క్రైస్తవ సమాజాన్ని ఎంత భయంకరంగా చేస్తారో చూడండి. ఇక ప్రవీణ్ పగడాల వ్యక్తిని అత్యంత కిరాతంగా చంపేసిన తర్వాత కూడా ఇవాళ ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్, ఆయన తాగి చనిపోయినా అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. చూడండి ఎంత కథ క్లోజ్. ఇవాళ ఉన్నటువంటి చిన్న వాళ్ళ మీద ఆయన దాడులు జరిగితే ఎంబటే వాళ్ళను ఆ డాగ్స్ కార్డ్తో కానీ, లేకపోతే ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కానీ, ఎస్బీ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసిల్లో, ఎంతమంది ఈ సిట్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఎవరు చేసిళ్ళు, ఎక్కడి నుంచి పోయిందో ఎవరు కూడా అర్థం కాలేదు. ఇది ఒక భయంకరమైన నిజాలను తప్పుదో పట్టించు. ఇప్పటికైనా క్రైస్తవ సమాజమా, ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉంటున్నది? బైబుల్లో ఉన్న విధంగా మేము ఏం మాట్లాడము, మేము బైబుల్కి అనుసరించే ఉంటాం అనుకుంటే అలానే ఉండండి. ఇంకా రైట్ బ్రదర్. ఓకే బ్రదర్, మరొక విషయం మీరు నాకు క్లారిటీ ఇవ్వగలరా? చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ గా నా దగ్గర ఉన్నటువంటి పాత ఎస్సీసీ అవన్నీ అన్న ఇప్పుడు అవి వచ్చినా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పారు కదా, అది ముమ్మాటికి హత్య కాదని చెప్తారు కదా. దానివల్ల ఏం చేస్తాను నేను మొత్తుకొని రాస్తుంటేనే ఇక్కడ లైవే ఎవరు చూడట్లేదు, ఇంతగానో చెప్తుంటేనే ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏం లాభం? మీ దగ్గర ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఉన్నటువంటి రియల్ ఫోటోస్ కొంచెం 2 ఫోటోలు నాకు షేర్ చేస్తే, ఇప్పుడు ఐజీ గారు రిలీజ్ చేసిన వీడియోలో అన్న దానివల్ల ఏంటి యూజ్ బ్రదర్ రవికుమార్ అన్న, దానివల్ల ఏంటి యూజ్?
నేను మొదటి నుంచి మీరు సంఘటితంగా ఉండండి బ్రదర్, వినండి. మళ్ళీ నేను కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంది కదా. సరే ఓకే బ్రదర్, తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, చాలా సమయం ఇచ్చిన. థ్యాంక్ యూ. హలో హలో అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబు, నేను కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. అమ్మ చెప్పండి అమ్మ. ఇప్పుడు అక్కడ చర్చిని పడగొట్టేస్తున్నారని చర్చి మెంబర్స్ వెళ్ళి అక్కడ గొడవ చేయడం, వాళ్ళని కొట్టడం, మరి ఇదంతా మీరు వీడియోలో చూపిస్తున్నారు కదా. ఒక్కసారి అంటే నేను ఇలా చెప్పాను అనుకో, అందరినీ అక్కడ మోకరించి ప్రార్థన చేయమని. మనకు ప్రభు ఉన్నాడు, సమస్తాన్ని జరిగించుకోవడం ఆయనే. ప్రార్థన ఫలితాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు ఒరిస్సాలో అదే దైవజనుల్ని చంపేశారు కుటుంబాన్ని. ఒరిస్సా ఏమైపోయింది? దివిసీమలో ఏమైపోయింది? దివిసీమ కొట్టుకుపోయి ఆ బంగారం వెండిలు వాళ్ళని రక్షించలేకపోయింది. అదే విధంగా ఇప్పుడు మన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి విషయం కూడా ప్రార్థించండి, అన్ని ప్రార్థించుకొని మనం జయించగలం. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిన వర్షం, 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం కురిసింది. మరి ఎర్ర సముద్రంలో మనల్ని సముద్రాన్ని దాటించిన ప్రభు మనల్ని వదిలేస్తాడా? మనకి దేవుడు ఉన్నాడు. దేవుడి మీద భారమేయండి, మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. కలెక్టర్ల మనసులు మార్చేవాడు ప్రభువే.